కలుగును గాక. ప్రభు పేరిట అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్యము ఫిలిప్పీ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం, అది చివరి వచనం. సమస్తమును తనకు లోబరుచుకొని చాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఏం చెప్పండి, చదివారు కదా, మళ్ళీ చదవండి అందరూ. సమస్తమును తనకు లోపరుచుకొనిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపముగా మార్చును. ఈ వాక్యాన్ని చూసినప్పుడు మనము సమస్తమును తనకు లోబరుచుకొన జాగిన శక్తిని బట్టి, బాగుందా అన్నమాట. దేవుని గురించి పౌలు భక్తుడు తన అనుభవ జ్ఞానములో ఎరిగి తెలుసుకున్నటువంటి సత్యాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నాడు. దేవుడు తనకు సమస్తాన్ని కూడా లోబరుచుకున్నాడు. కారణం ఏంటి అని అంటే ఆయన లోబడ్డాడు. తండ్రి నిశ్చిత్తమే మనం చెప్పాను కదా, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అన్నాడు. కానీ తర్వాత ఏమన్నాడంటే నీ చిత్తమే అంటే ఏమైనట్టు ఆ మాట, నీ చిత్తము సిద్ధించు అనే మాటలో అర్థం ఏం దాగుంది అని అంటే, ప్రభువా నీకు నేను కంప్లీట్గా లోబడిపోతున్నాను, నువ్వేమనుకుంటున్నావో నా పట్ల ఆ సమస్తాన్ని కూడా మీరు నెరవేర్చుకోండి. ఇదిగో నేను నామమాత్రుడను, పూర్తిగా నన్ను నేను నీకు సమర్పణ చేసుకుంటున్నాను అన్నాడు. కాబట్టి చివరి మాట ముగింపుతో అన్నాడు. అంటే దాన్ని దేవుడు హానర్ చేశాడని ప్రభు ఎరిగి ఉన్నాడు. కాబట్టి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అన్నాడు. అంటే అక్కడ ఫుల్ఫిల్నెస్ మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఇక్కడ ప్రభువు అధికారం అంతటిని కూడా లోబరుచుకొని చాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును, ఇది మన ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి మాట, మన దీన శరీరము. యాక్చువల్లీ మనది దేని శరీరమా? మన దేవుని శరీరం. మీరు మాట్లాడుకోవద్దు, ఎవ్వరు మాట్లాడుకోవద్దు, తెలియపోతే అట్లా వినండి అంతే. మన దేవుని శరీరం, మన దేవుని శరీరం అండి. ఇక్కడ ఏమన్నా కొంచెం చెప్పండి గట్టిగా, మరి ఆ మాట చెప్పరేమి గట్టిగా. మరి ఇక్కడేమంటాడు, ఇక్కడ ఏమంటున్నాడు, ఎందుకంటున్నాడు దేవుని శరీరం అని? మీకు నిద్ర వస్తుంది కాబట్టి నాతో మాట్లాడమంటున్నాను. చెప్పండి, ఎందుకంటున్నాడు దేవుని శరీరం? ఇక్కడ ఏమనాలి అసలు? యాక్చువల్గా మంటి శరీరము అనాలి, మట్టి శరీరము అని రాయబడాలి. కానీ అట్లా రాయబడట్లేదు, దీన శరీరము అని రాయబడింది. అంటే దాని అర్థం ఏంటది? మీరు కూడా యేసు ప్రభు ఏ రీతిగా ప్రభువా నీ చిత్తము తండ్రి నీ చిత్తము అని అన్నారు, అన్నటువంటి వారు దీన శరీరం. అలా అనగలిగిన వారు, ఇప్పటికీ అనిన వారు, అనాలని కోరుకుంటున్న వారు కూడా దీన శరీరం అని లెక్క. ఆ దీనత్వం లేకుండా దీన శరీరం కాదు. మన కళ్ళలో దీనత్వం చూపిస్తాం ఎప్పుడు బాగున్నప్పుడు, పరిస్థితులు ఏమి బాగున్నప్పుడు మన కళ్ళల్లో మన ముఖంలో దిగులు చూపిస్తాం. అది దీన శరీరం కాదు, అది ఫీల్ అయిపోతున్నామని, బాధపడిపోతున్నామని ముఖంలో చూపిస్తాం. కానీ ఇక్కడ వాక్యం అంటుంది దీన శరీరం. అంటే ఒక వ్యక్తి ఎప్పుడు దీన శరీరం అవుతుంది అని అంటే ఆ వ్యక్తి బ్రతుకంతా మారినప్పుడు. ప్రసన్న గోల్డ్ అని ఒక ఆవిడ ఉంటారు, నా మాట మారింది, నా మనసు మారింది, నా స్టైల్ మారింది, నా రూట్ మారింది,
అంటే అంటే ఆవిడ అనుభవాన్ని నవ్వుతూ కాదు ఇది, ఆవిడ అలా అనుభవించి ఆవిడ రాసుకుంటున్నారు. నేను లోకంలో ఉన్నప్పుడు నేను ఇలా ఉన్నాను, ఇప్పుడు ప్రభువులోకి వచ్చినప్పుడు ఇలా ఉన్నాను. మంచిదే, ఎవరి అనుభవం వాళ్ళది. అయితే ఇక్కడ మన జీవితాలలో కూడా ఆ మంటి శరీరము ఎప్పుడైతే దీన శరీరముగా, యేసు ప్రభుది మంటి శరీరం కాదండి, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై ఆయన శరీరాన్ని ఇచ్చింది. ఆయన మంటి శరీరం కాదు, ఆయన యాక్చువల్లీ ఆయన పుట్టుకలోనే దీనత్వం ఉంది. ఆ తల్లి ఎంతో దీనురాలు, కానీ అయినప్పటికీ కూడా ఆ దీన శరీరం శరీర విషయమై ఆయనకు కూడా ఎంతో వేదన పడటం, కలవరపడడం, బాధపడడం మనం నేర్చుకున్నాం. అయితే ఇక్కడ కూడా ఆ శరీరము ఎవరైతే ధరిస్తారో, అంటే కల్వరిలో యేసు ప్రభు మాత్రమే శ్రమ పడాలి, మనుషులందరూ సుఖపడాలి అనేది వాక్యం చెప్పట్లేదు. ఏ వ్యక్తి అయితే 4 గోడల మధ్యలో ఎవరికి తెలియకుండా యేసు ప్రభు వారు చేసినటువంటి ప్రార్థన చేస్తారో, యేసు ప్రభు వారు అనుభవించినటువంటి అనుభవాల గుండా వెళతారో, వాళ్ళు దీన శరీరాన్ని ధరించుకుంటారు. అంటే ఈ మంటిని దేవుడు జీవంలోకి తేవడానికి ఆ మంటిని శరీరముగా మార్చాడు కదా, నీరుని రక్తముగా మార్చాడు. కాబట్టి మనిషిగా మనం ఇవాళ బ్రతుకుతున్నాం. ఆ రెండింటికి జీవాన్ని పోసాడు కాబట్టి మట్టి శరీరముగాను, నీరు కలిపాడు, మట్టికి ఆ నీరు రక్తముగాను, ఆయన జీవము మనలో జీవముగాను ఉంది. కానీ మనం ఈరోజు జీవము కలిగినటువంటి వారముగా జీవిస్తూ ఉన్నాం. నరుడు జీవాత్మ ఆయన. కాబట్టి ఈరోజు అటువంటి జీవము కలిగినటువంటి వ్యక్తి ఈ రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే నేరం అని బైబిల్ చెప్తుంది. మరి ఎలా? ఇప్పుడు రక్తము దేవుని రక్తంగా మారిద్దా అని అంటే మారదు. మనస్సు మారాలి, మనస్సు మార్చుకోవాలి. అది ఎక్కడ జరుగుద్ది అని అంటే, ఒక వ్యక్తి వచ్చి పదే మారు అని అనడంలో మారదండి. పరిశుద్ధాత్ముడు నిన్ను దర్శించినప్పుడు, పరిశుద్ధాత్ముని సమయానికి నీవు సబ్మిట్ అయినప్పుడు, పరిశుద్ధాత్ముడు నిన్ను ఆకర్షించినప్పుడు, పరిశుద్ధాత్ముడు ఆకర్షించటానికి అనుకూలత నీవిచ్చినప్పుడు అప్పుడు ఆయన మనలోకి వచ్చి మొట్టమొదటిగా మార్చేది ఏమిటి అని అంటే దీనత్వంలోనికి మారుస్తాడు. అంటే ఆ దీనత్వం ఎవరిది అని అంటే, నేను దీనుడను అని చెప్పినటువంటి వాడు మన యేసు ప్రభువు. ఆయన స్వరూపమే కాకుండా ఆయన స్వభావాన్ని మనకి మొట్టమొదటిగా ఇస్తాడు. మొట్టమొదటిగా ఇచ్చింది ప్రతి మానవునికి ఆయన స్వరూపాన్ని బహుమానంగా ఇచ్చాడు. మనందరము కూడా ఎవరి స్వరూపము లేదా ఎవరి పోలిక ధరించుకొని ఉన్నామని అంటే మన దేవుని పోలికను పోలి ఉన్నాం. అయితే రెండో గిఫ్ట్ ఏమిస్తాడు అని అంటే, అది సీక్రెట్గా ఇస్తాడు, అది పర్సనల్గా ఇస్తాడు, అది లోకానికి ఆయన ఇవ్వడానికి రాలేదు. ఆయనను నమ్మిన వారికి మాత్రమే ఇవ్వడానికి వచ్చాడు. అదేమిటి అని అంటే దీనత్వం. ఎప్పుడైతే ఆ దీనుడు అవుతాడో, ఆ దీనత్వంలో నుంచే మహిమకు ఎక్కిపోయే అనుభవం వస్తుందండి. అంతేగాని ఆ దీనత్వము ధరించకుండా నేను మహిమలోనికి మార్చబడతాను అని అంటే అబద్ధం. చనిపోయిన ప్రతి ఒక్కడు కూడా పరలోకానికి ఎక్కి పోడు. బైబిల్లో రాయబడిన వారే చాలామంది చనిపోయారు. పాతాళంలో కేకలు పెట్టి కూడా బైబిల్ మనకు వినిపిస్తుంది. అంటే వాళ్ళు ఎక్కిపోలేదు, వాళ్ళకి అవకాశం రాలేదు. మరి ఎవరికి వచ్చింది అని అంటే, కనీసం ఆహారం కూడా లేనప్పటికీ, ఒక గృహము లేనప్పటికీ,
వెనక ఆదరించేవారు లేనప్పటికీ ఆ ప్రభువుని కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తాము. ఆ రొట్టె ముక్కలు, బల్ల మీద నుంచి జారిపడు రొట్టె ముక్కలు ఏరుకుని తినేటువంటి లాజరుకు ఆ యొక్క దీన శరీరము మహిమ శరీరముగా మార్చబడి ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే అబ్రహాము విశ్వాసుల తండ్రి రొమ్మున ఆనుకునే ధన్యతను తను సంపాదించుకున్నాడు. రొట్టె ముక్కలు జార విడిచిన ధనవంతుడు మాత్రం ఆ మహిమ ప్రవేశాన్ని పొందుకోలేకపోయాడు. చాలామంది ఏమని చెప్తారంటే చనిపోయిన ప్రతివానికి కూడా మహిమ ప్రవేశం అని రాస్తారు. ఏదో చూసి వచ్చినట్టు ఆయన వెళ్ళిపోవడం కదా. క్రైస్తవులు చాలా అబద్ధాలు చెప్తుంటారు. చేసేదంతా కూడా మనుషులకి నచ్చేది చేస్తాము, రాతంతా కూడానేమో దేవుణ్ణి భ్రమ పెట్టేది రాస్తాం, ప్రజల్ని భ్రమ పెట్టేది రాస్తాం. చాలామంది అండి చూసినప్పుడు మహిమ ప్రవేశం అని రాస్తారు. మహిమ ప్రవేశం అంటే ఇది చాలా కష్టమైందండి. ఇక్కడ కళ్ళు మూసాడు అని అంటే డైరెక్ట్గా పరలోకంలోకి వెళ్ళిపోయినండి మహిమ ప్రవేశం అని రాయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, ఆయన సమస్తాన్ని లోబరుచుకున్నాడు. జాలినటువంటి శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల కదా ఆయన మహిమలోనికి. అంటే ఇప్పుడు ఈ మనిషి ఏమవ్వాలి అని అంటే ఈ యొక్క శరీరము ఎలా మార్పు చెందుద్ది అని అంటే దేవునిలాగా మార్పు చెందుద్ది. నేను ఒకసారి ఒక కళ చెప్పాను. నేను పరలోకంలో చాలామంది స్తుతిస్తూ ఉన్నారు, అందరూ వైట్ డ్రెస్సులు వేసుకున్నారు, అందరి ముఖాలు ఒకలానే ఉన్నాయి, అందరి చేతులు ఒకలానే ఉన్నాయి. ఎవరిని చూస్తే వీళ్ళు అది కాదు ఇది కాదు ఇది కాదు అంటలేదు. నేను అలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నప్పుడు నాకు ఒక వ్యక్తి వచ్చి చెప్పాడు, పరలోకంలో దేవుని మహిమ రూపాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఆ ముఖాలు వేరువేరు ఉండవు. ఇక్కడ భూలోకంలో గుర్తింపు కోసం మన ముఖాలన్నీ వేరువేరుగా ఉంటాయి కదా. మొన్న ఒక పాప నాకు ఒక ఫోటో పెట్టింది, అచ్చు నాలానే ఉంది. ఒక అమ్మాయి 17 ఏళ్ళు అట్లా ఉంటాయి, మీలానే ఉంది చూడండి ఆంటీ అంటే ఫోటోలు పెట్టింది. చూస్తే అలాగే అనిపించింది, కానీ కొంచెం తేడాలు ఉన్నాయి. అంటే పరలోకంలో ఈ కొంచెం తేడాలు ఉండవు. అంటే ఎవరి రూపం వస్తుంది అని అంటే ఈ దీన శరీరానికి తన మహిమ గల రూపం దేవుడు ఇస్తాడు. ఇది పునరుద్ధానం. అసలు ఈస్టర్ అనే మాట జర్మనీ భాష. అది ఈస్టర్ అనే పదము జర్మనీ పదం. దానికి అర్థం ఏమిటి అని అంటే నక్షత్రము. దాని అర్థం ఏంటి అని అంటే నక్షత్రము నిరంతరము ప్రకాశిస్తుంది. పునరుద్ధాన శక్తి అనేది ప్రతిరోజు కావాల్సింది. ఈస్టర్ పండుగ రోజు మాత్రమే పొందేది కాదు, స్పెషల్ సెలబ్రేషన్ కాదు. ప్రతి సండే పునరుద్ధాన వారమే, ఆదివారమే. ఈ దీన శరీరము గుర్తుపెట్టుకోండి, బాగా చదివేటప్పుడు చాలా ఈజీగా చదివేస్తుంది. ఈ దీన శరీరం మట్టి దీనత్వానికి మారితే ఈ దీన శరీరము ప్రభు మహిమను ప్రభు మహిమ అంటే ప్రభువులాగా మారిద్ది అన్నమాట. ప్రభు ఎలా ఉంటారో నువ్వు అలాగే ఉంటావు. ఉదాహరణ ఎవరు అంటే ఒకానొక సమయంలో మారకు ముందు పౌలు భక్తుడు ఎలాంటి వాడు అంటే చక్కగా పర్మిషన్ తెచ్చుకొని కనబడిన ప్రతి క్రైస్తవుని తారతమ్యం లేకుండా, చిన్న పెద్ద భేదం లేకుండా చావగొట్టేవాడండి. హింస. అందుకే అంటాడు, నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను. పూర్వపు పరిస్థితి అది. కానీ మారిన తర్వాత అంటున్నాడు, ఇదే అధ్యాయంలో పైభాగంలో ఉంటుంది కొంచెం, ఏ విధము చేతనైనను నాకు పునరుద్ధానంలో పదవిచ్చింది, ఏ విధము చేతనైనను వృద్ధులలో నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై
ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకున్నాను. చూసారా, ఇప్పుడు ఆయనకి కావలసింది ఏంటి అని అంటే గతం కాదు. దేవుడికి కావలసింది నీ గతం కాదు. నీ గతం కాదు కానీ నీ గతం అంతా కూడా ఒప్పుకోవాలి. నువ్వు గతంలో ఏం చేసావు అనేది ముఖ్యం కాదు దేవునికి. నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీ గతాన్ని చూడడం అనేది నిజమే, కానీ నీ గతాన్ని నువ్వు విడిచిపెట్టాలంటే ఖచ్చితంగా దేవునితో మాట్లాడాల్సిందే. నీ గతాన్ని గురించినటువంటిదంతా కూడా దేవునికి వివరణ ఇవ్వాల్సిందే. దాని గురించి ఆయన పాదాల దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టాల్సిందే. ఎందుకని అంటే ఆయన నిన్ను ఎలా మార్చాలి అని అంటే దీనునిగా మార్చాలి, నిన్ను సాత్వికునిగా మార్చాలి, ఆయన గుణలక్షణాలు కలిగిన వానిగా మార్చాలి, అంటే క్రీస్తులా మార్చాలి. అందుకని అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఇది రెండవ వ్యక్తి. మొదటి ఆదాము ఆ మహిమ రూపాన్ని పొందుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. వెళ్ళు అంటేగానే ప్రభువా క్షమించని కేక వేయలేకపోయాడు. నేను తోటలో నుంచి వెళ్ళగొడుతున్నాను అన్నప్పుడు ప్రభువా నన్ను క్షమించు అని అనలేకపోయాడు. కాబట్టి కడపటి ఆదాముగా యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఆయన బ్రతికిన వాడైతే ఈయన బ్రతికించేవాడుగా రావాల్సి వచ్చింది. ఆయన శరీరము మంటి శరీరము నుండి మంటి శరీరాలుగా ఉద్భవించిన మనకు ఈయన దీన శరీరాన్ని అమర్చడానికి ఆయన పునరుద్ధానములో ప్రభువు కూడా పాలి భాగస్థుడు కావాల్సి వచ్చింది. అందుకని అంటాడు, ఆయన దీన శరీరము, ఆయన మన దీన శరీరము, ఆయన మహిమ శరీరము నాకు సమరూపము. ఏమైనా తేడా ఉందా? యేసు ప్రభు ప్రక్కన ఉంటే నేను చెప్పేది మీకు ఏమైనా అర్థమవుతుందా? యేసు ప్రభులానే ఉండాలి నువ్వు ఉంటే. యేసు ప్రభు ప్రక్కన ఉంటే, అందుకే నేను అన్నాడు, ఆ సింహాసనము మీద నా కుడి పార్శ్వమున కూర్చోబెట్టుకుంటా అన్నాడు. అంటే కూర్చోగలిగినంతగా ఆయన ఈరోజు యేసు ప్రభు ఆ చిన్న పిల్లోడిగా లేడు. ఆయన ఆ కామన్గా తిరిగినటువంటి బోధకుడిగా లేడు. ఇప్పుడు ఆయన చుట్టూరు అగ్ని ఉంది. ప్రకటన గ్రంథకర్త రాస్తాడు, యేసుకేలు భక్తుడు రాస్తాడు, ఆయన చుట్టూరు అగ్ని ఉంది. ఆయన నోట్లో నుంచి అగ్ని వస్తుంది, ఆయన మాట అగ్ని, ఆయనే అగ్నిమయముగా ఉన్నాడు. ఇప్పుడు అగ్నిమయముగా ఉన్న మన ప్రభు వారి ఒడిలో ఎక్కి కూర్చోవాలంటే, ఏదైనా కాలి మీద కూర్చోవాలంటే మనము కూడా నువ్వు అగ్ని అయితేనే, లేదా నువ్వు బంగారం అయితే. అగ్ని కన్నా మారాలా, వెలిమి బంగారం కన్నా మారాలి. ఈ రెండిట్లో చాయిస్ మనదే. అలా అయితేనే ఆయన దగ్గర ఆయన సమరూపముగా గలదానిగా మార్చే స్థితిలోనికి మనం వస్తాం. ఇది పునరుద్ధాన శక్తి. కొలసీలకు రాస్తూ ఒక మాట అంటున్నాడు, చూద్దాం. 3వ అధ్యాయము మొదటి మాట. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడు. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకదు. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఇప్పుడు ఒకవేళ చనిపోయినటువంటి ప్రతి వ్యక్తి జీవాలు ఆయన దగ్గరే దాచబడితే అనే గ్యారంటీ లేదు. క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. ఆ ధన్యత కలిగిన వాడు మాత్రమే ఇక్కడ కళ్ళు మూయటంగానే దేవుని దూతలు వచ్చి, వాళ్ళ మరణం కూడా ముందు పెయిన్ఫుల్గా ఉంటుంది,
ముందు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఆ దగ్గరకు వచ్చినప్పుడు నేను నా డాడీని చూశాను, నేను కళ్ళారా చూశాను. చాలా ఇక్కడ పెయిన్ అనుభవించాడు. హాస్పిటల్లో కూడా చాలా పెయిన్ అనుభవించాడు. చనిపోవడానికి ఆయనకి నాకు ఒక 2 నిమిషాలే గ్యాప్ ఉంది. ఆ 3 నిమిషాలు నేను ఆయనతో ఉన్నాను. అప్పుడు ఆయన ఒకలాంటి పీస్ ఆఫ్ మైండ్ వచ్చేసిందండి. ఆ పెయిన్ అంతా కూడా తను మర్చిపోయాడు. 1 నిమిషం ప్రశాంతమైన వాతావరణం వచ్చింది. ఆ రూమ్లో ఆయనకి ఎవరు కనపడుతున్నారో నాతో చెప్పలేదు, కానీ నవ్వుతూ మాట్లాడుతున్నాడు. నువ్వేం భయపడద్దు, నువ్వు ఇంటికి వెళ్ళిపో, గోల్డ్ అంతా పట్టుకో, నా ఛార్జీలు పట్టుకుని నువ్వు వచ్చేసాయి, ఏం కాదు, మనం విజయవాడ వెళ్ళిపోతున్నాం కదా అన్నప్పుడు ఆ ధైర్యంగా అలా మాట్లాడినప్పుడు నా హృదయంలోనైతే కంగారు. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి ఏం కనపడుతున్నారు అని చెప్పి నేను కూడా ఆ వెనుక భాగం చవరదీస్తూ ఆ కళ్ళు మూసుకున్నాను. నాకేం కనపడలేదండి. నాకు దేవుడు మరుగు చేశాడు. తనకి మాత్రం దేవుని దూతల ప్రత్యక్షత తను అనుభవించాడని నేను గట్టిగా చెప్పగలను. నేను బయటకు వచ్చిన జస్ట్ తనను దాటి డోర్ దాటేమో తను చనిపోయాడు నవ్వుతూ. అంటే ఆ దేవుని భక్తుల మరణం తన దృష్టికి మిగుల విలువగలం. అందుకేనంట ఆ జీవము దేవునిలో దాచబడుతుందంట. సాధారణంగా మనం అన్ని విలువైన వాటిని దాచుకుంటాం, కానీ మన జీవము ఎంత విలువైందో ఆలోచన చేసావా? అందుకనే క్రీస్తులు అది మాట్లాడండి, దాచబడుతుంది, ఎంతో విలువైనది. అందుకని ఇక్కడ ఈ భక్తుడే అంటున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అంటే బాప్తిస్మము పొందిన మీరు ఇంకా నీళ్ళల్లోనే ఉన్నారా? నీళ్ళ బయటికి వచ్చారు. అలా వచ్చే లెక్కైతే మీరు పై వాటినే వెతకాలి. పై వాటిని ఏమిటి అని అంటే దేవుని రాజ్యమైన నీతి వెతకండి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. ఈ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడదు. జీవం ఎక్కడుందన్నాను? ఆయన ప్రకృతి తీసుకొస్తాడంట. జీవాన్ని ప్రత్యక్షపరచబడును. ప్రభువారు చెప్పింది ఏంటి? వెళ్ళిపోతూ ఆయన చెప్పింది ఏంటి? మీకు నేను స్థలము వెళ్ళుచున్నా. అక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా ఆయన 2వ రాకడలో వెంట పెట్టుకొని భూమి మీదకి దిగొస్తారు. సీక్రెట్ రాకడలోనేమో ఆయన భక్తులందరూ ఎత్తబడతారు. బహిరంగ రాకడలో ఆయన చక్కగా భూమి మీదకి తన భక్తులను వెంట పెట్టుకొని దిగి వస్తారు. కాబట్టి క్రీస్తులో నీ జీవము నా జీవము దాచబడితేనే అది మహిమకరం. లేదు అంటే మన్నువా తిరిగి మన్నే. ఆ మన్ను ఎక్కడికి తీసుకెళ్తుందంటే నరకానికి తీసుకుంటుంది. కాబట్టి మీ జీవము ఎక్కడ ఉంది? అదేంటి పునరుద్ధానాన్ని గురించి చెప్పమంటే, నీ జీవం గురించి చెప్తామంటే నీ జీవమే ముఖ్యం. ఆ పునరుద్ధాన శక్తి పొందుకోవాలి అని అంటే నీ జీవము నీ భక్తి ముఖ్యం. అందుకని అపోస్తల కార్యాల గ్రంథంలో అంటున్నటువంటి ఒక మాటను చూద్దాం. 2వ అధ్యాయము 24వ వచనం. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన వచ్చింది ఎందుకు అని అంటే మన జీవాన్ని కూడా ఆయనలో దాయడానికి. అందుకనే మరణం ఆయనను బంధించి ఉంచలేదు. ఒక భక్తుడు మొన్న ఒక పాట రాశాడు, అద్భుతంగా 2 సిస్టర్స్ పాడారు దాన్ని. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. మరణమే అంటే మరణపు అంచు వరకు ఆ భక్తుడు వెళ్ళొచ్చాడట.
మ్యాక్సిమం చనిపోయాడు అని కరోనా టైంలో చనిపోయారు అని అందరూ అనుకున్నారు. ఆ టైంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ భక్తుడు కొన్ని శ్రమలలో వెళుతూ ఉన్నప్పుడు రాసినటువంటి అద్భుతమైన పాట, అద్భుతంగా రాశారు. వినండి, చాలా చక్కగా ఉంటుంది. మరణము నన్నేమి చేయలేదు. అంత ధైర్యంగా రాశాడని అంటే ఆయన జీవము క్రీస్తులో దాచబడి ఉంది, క్రీస్తులో దాచబడి ఉంది. తర్వాత అపోస్తుల కార్యాల గ్రంథమే 6వ అధ్యాయంలో చూస్తే స్టెఫెన్ అంటున్నటువంటి అద్భుతమైన మాటలు. 6వ అధ్యాయము 7వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులను అనేకులు విశ్వాసమునకు లోబడిరి. చాలమ్మా. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. యెరూషలేము వాసులు ఏమన్నారండి ఆ రోజు? గురువారం ఏమన్నారండి వాళ్ళు? జడ్జిమెంట్ అప్పుడు ఏమంటున్నారు? శుక్రవారం మార్నింగ్ అంతేనా? అంతేనా? ఈ రక్తము వారి మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అన్నారు. ఇందాక చదివించబడినటువంటి వాక్యంలో యెరూషలేము ఈ దిక్కు నుంచి, చదవండి ఆ మాట, ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు, చదవండి ఆ మాట. 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయంలో చదవండి ఆ మాట. యెరూషలేములో ఉన్నటువంటి వారి రక్తము మరియు మనష్షే యెహోవా దృష్టికి చెడు నడత నడిచి యోదావారిని పాపంలో దిగ్మినని గాక యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు, ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తముతో నిండునట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించెను. అక్కడ ఉన్నటువంటి శిష్యులు, అక్కడ ఉన్నటువంటి దేవుని ప్రజలు, దేవుని నిమిత్తం కొన్ని వేల మంది, లక్షల మంది హతసాక్షులయ్యారట. యెరూషలేము ఏం కోరుకుంది అని అంటే, దేవుని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అన్నారు. చూసారా, ప్రవచన నెరవేర్పు, ఏమన్నా మాట నెరవేర్పు, నోటి మాట. అందుకని నోటి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏదంటే అది జరిగిపోద్ది. మన నోరు, భక్తుల నోరు, భక్తుల మాట దేవుని దృష్టికి చాలా విలువైంది. అందుకని వాళ్ళు ఆ రోజు, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అనేకులు అక్కడ చంపబడుతూనే ఉన్నారు. ఈనాడు హతసాక్షుల లెక్క పూర్తవ్వాలి కాబట్టి ఈనాడు కూడా ఆ విధంగా ఎంతోమంది చంపబడతారు అని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు మొట్టమొదటి వ్యక్తి అని చెప్పి దేవుడు మాట్లాడాడు. కాబట్టి ఇంకా ఉన్నారు. దేవుడు వాళ్ళకి ఆ మరణాన్ని ఎన్నిక చేసినప్పుడు, ఆయన ఆ రీతిగా మహిమ పొందుకోవడానికి ఇష్టపడుతున్నప్పుడు దాన్ని ఎవరూ కూడా ఆపలేరు. మరణము బంధించుట అసాధ్యం. కాబట్టి ఈ యొక్క మరొక మాట అంటున్నాడు చూడండి, స్టెఫెన్ గురించి రాయబడుతున్న మాట 6వ అధ్యాయము 15వ వచనంలో, సభలో కూర్చున్న వారందరూ అతని వైపు చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె కనబడెను. ఏమొచ్చిందంటారు స్టెఫెన్కి? స్టెఫెన్ మనలాంటి వాడే కదా, మనలాంటి వాడే కదా. ప్రభుని గురించి మాట్లాడుతూ ఉంటే, ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటే, ఆయన మరణానికి ముందు ఆయన ముఖం ఎలా మారిపోయిందంటే దేవుని దూతలాగా మారిపోయాడు కదా. అంటే అభివర్ణించినప్పుడు అలా రాశారు, ఇంచుమించు దేవునిలాగా మారిపోయాడు అని అంటే అది చదవడానికి బాగోదు. కాబట్టి స్టెఫెన్ కూడా మళ్ళీ దేవుడని మనం ఆరాధిస్తాం కాబట్టి అక్కడ ఏమని రాశారంటే దేవుని దూతలాగా స్టెఫెన్ ఉన్నాడని రాయడం జరిగింది. అంటున్నాం ప్రభు, ఈరోజు పునరుద్ధాన శక్తి మనకు కావాలండి, పునరుద్ధాన బలం మనకు కావాలండి. కొరింథీయులకు రాస్తూ కూడా ఒక మాట అంటున్నాడు. నేను ఇంకా 10 నిమిషాల్లో నేను ముగించేస్తాను. కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు చూస్తే, కొరింథీ పత్రిక 15వ అధ్యాయం మొదట మీకు అప్పగించింది అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. చాలు, ఇక్కడ అర్థమవుతుంది కదా లేఖనం ఏం చెప్పింది అని అంటే
యోగు భక్తుడు అంటున్న మాట, కీర్తనకారుడు అంటున్న మాట, దానియేలు అంటున్న మాట, ఇంకా యెషయా అంటున్న మాట, అనేక మంది భక్తులు లేఖనాలలో నుండి ముందే చెప్పారు. యోబంటున్న మాట, నా విమోచకుడు సజీవుడనియు చీకిన ఈ శరీరముతో కాక మహిమ శరీరముతో నేను ఆయనను చూచెదను. 19వ అధ్యాయం 28వ వచనం 25వ వచనం. కాబట్టి అంటే ఎంతగా యోబు మహిమ రూపానికి ఎలాగా బ్రతికుండగానే మార్చబడ్డాడు. ఇది అద్భుతం. బ్రతికుండగానే యోబు భక్తుడిగా ఉన్నప్పుడు ప్రభు అప్పటికి పుట్టలేదు. ఎన్నో వేల సంవత్సరాల గ్యాప్లో యోబు అంటున్న మాట. కీర్తనకారుడు అంటాడు, ఈ పరిశుద్ధుని నీవు పట్టని యోబు అని అంటాడు. ఆయన రెండవ రాకడను గురించి దానియేలు భక్తుడు అంటాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా ముందుగానే ఆయన్ని గూర్చి ప్రవచించడం జరిగింది. యెషయా భక్తుడు 24లో అంటాడు, మృతులైన నీవారు బ్రతుకుదురు, నీవారు లేతురు అంటాడు. అంటే వీళ్ళందరూ కూడా ముందుగానే ఎన్నో సంవత్సరాల క్రితం ప్రభు పుట్టుకకు ముందే ప్రభు పునరుద్ధానాన్ని గురించి ప్రవచించినటువంటి మహిమ దేహములుగా మార్చబడినటువంటి భక్తులు. వాళ్ళ దీన శరీరాలు మహిమ శరీరముగా మార్చబడ్డాయి. కాబట్టి భవిష్యత్తుని గురించి ప్రవచించగలిగారు. అంటే పునరుద్ధాన శక్తి ఏమిస్తుంది అని అంటే, పౌలుని చూసినా, స్టీఫెన్ను చూసినా, ఈ భక్తులను చూసినా, కీర్తనకారులను చూసినా భవిష్యత్తు చెప్తున్నామని అంటే పునరుద్ధాన శక్తి నీకు ఆత్మీయ ప్రవచన వరం ఇస్తుంది, ప్రవచన వరాలు ఇస్తుంది, ఫలాలు ఇస్తుంది, వాక్చాతుర్యం ఇస్తుంది. పేతురు నిరర్గళంగా మాట్లాడుతున్నాడంటే, ఓ ఈ గలిలయ మనుషులారా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి లేపినట్టు ఆ క్రీస్తుని మేము కనులారా మేము చూసిన వాటిని మేము ప్రకటిస్తున్నాము అంటాడు పేతురు భక్తుడు. అలాగనే యోహాను భక్తుడు అంటాడు, మేము ఏం కనులారా చూసాము, ఏది విన్నాము, ఏది నిదానించి కనుగొన్నాము, ఆ క్రీస్తుని మేము ఈవేళ ప్రకటిస్తున్నాము, ఆయన వెలుగై ఉన్నాడు. అంటే వీళ్ళందరూ కూడా వీళ్ళ దీన మంటి శరీరాలు దీన శరీరము నుండి మహిమ శరీరముగా మార్చబడ్డాయి. కాబట్టి ఈరోజు క్రీస్తుని గూర్చినటువంటి శక్తిని వాళ్ళు ఈరోజు ప్రకటన చేయగలుగుతున్నారు. ఒకవేళ ఆ శక్తి వాళ్ళు నింపుకోకపోతే ఆ అనుభవాన్ని వాళ్ళు ఏమాత్రం కూడా చెప్పడానికి కుదరదు. హెబ్రీయులకు రాసిన పత్రిక, చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూస్తే, మరణము యొక్కయు మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనగా చాలు ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానని. ప్రేమను గురించి రాస్తూ, ప్రేమ మరణమంతా బలమైనది అని ఉంటుంది. ప్రేమ మరణమంతా బలమైనది. మరణం ఎంత భయమైందో చూడండి. అంటే ఎవరిని విడిచిపెట్టదు. చాలామంది ప్రభు చనిపోయిన రోజు చాలామంది సమాధులు తెరవబడ్డాయి, లేచారు, మన వారికి ఎదురుపడ్డారు, మాట్లాడారు. కానీ వాళ్ళు మరలా చనిపోయారు. ఇంకా ఇప్పటి వరకు కూడా బ్రతకలేదు. ప్రభు చిత్తం అయితే ఆయన రెండవ రాకడలో ప్రతి ఒక్కరు లేస్తారు. అంటే మరణం అనేది బలమైనది. అటువంటి వాడిని దేవుడు జయించడానికి, మరణము యొక్క బలము గల వాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయడానికి. చాలామంది దేవుడు చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు అంటారు కదా. క్రీస్తు ఆ శిలువ మీద మన కొరకు ప్రాణం పెట్టకపోతే సాతాను కూడా మన దేవుణ్ణి సాధారణమైన వ్యక్తిగా చూస్తాడు. మనము కూడా ఆయన్ని సాధారణమైన వ్యక్తిగా చూస్తాము. ఇవాళ అన్యులు పూజించే విధముగా మనము కూడా వారిలో ఒక వారిగా చూస్తాం. కానీ ఆయన మన కొరకు బలిదానమై అలా సమాధిలో ఉంచబడక తిరిగి జీవితకాలం అంతా మరణ భయం చేత
దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకు. ఎందుకనంటే ఆ మరణానికి, ఆ మరణ భయము చేత బాధపడే వారికి, దాస్యంలో ఉన్న వారిని విడిపించడానికి ఆయన పుట్టవలసి వచ్చింది, ఆయన చనిపోవలసి వచ్చింది, ఆయన మనల్ని తిరిగి లేపడానికి ఆయన తిరిగి లేవవలసి కూడా వచ్చింది. అప్పుడే ఆయనను మనం దేవునిగా గుర్తించడం జరిగింది. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక కూడా ఒక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమును కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వారి సంపూర్ణతయే ఉన్నది. ఇందు కొరకు మాత్రమే ఆయన మరలా లేవవలసి వచ్చింది. మనను కూడా ఆ మరణ భయం బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను ఈ యుగమందు రాబో యుగమందు ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చోబెట్టుకొని. అవును, ఆయన అలా మనలో ఒకరిగా ఉండడం కాదు. ఆయన పుట్టింది, ఆయన మనలా పరలోకానికి వెళ్ళాలి, పరలోకంలో మన కొరకు మన పక్షంగా విజ్ఞాపన చేయాలి. మరలా మనకు తీర్పు తీర్చేవాడు కూడా ఎవరు అని అంటే యేసు ప్రభువేనండి. అందుకనే ఆయన్ని యూదాగోత్రపు సింహము అంటుంది. ఆయన ఇప్పుడు లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు, కానీ తీర్పు తీర్చేటప్పుడంట యూదా సింహం. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే గొర్రెపిల్లకి సింహానికి ఎంత తేడా ఉందో గమనించుకుని ఉంటే ఎవరం కూడా పొరపాటు చేయం. అక్కడ క్షమ లేదు, అక్కడ ప్రేమ లేదు, అక్కడ తాళడం లేదు, సహించడం లేదు, ప్రతిదీ కూడా ఆపోజిట్. కారణం ఏంటి అని అంటే నీకు నాకు ఎంతో సమయాన్ని దేవుడు భూలోకంలో ఇస్తూ ఉన్నాడు. దాన్ని సద్వినియోగం చేసుకోక అక్కడికి వెళ్ళి నేను మారు మనసు పొందుతాను, నాకు ఇంకా సహోదరులు ఉన్నారు ప్రభు పంపించు అనడానికి అక్కడ అసలు మాట్లాడడానికి అధికారమే లేదు. కాబట్టి ఇక్కడ మనకింత ఆరోగ్యంగా సమస్తాన్ని అనుకూలంగా మార్చిన దేవాది దేవునికి మనల్ని మనం సమర్పించుకుంటూ ఆయన మరణాన్ని జయించింది ఎందుకొరకు అని అంటే జై జీవితం నాకు ఇవ్వడానికి. ఆయన జయించి అంత ప్రాక్టికల్ చేశారు. ఆయన జీవితమే ప్రాక్టికల్ లైఫ్. అంటే నన్ను లేపాలంటే, నన్ను క్షమించాలి అని అంటే, నన్ను తీర్చిదిద్దాలి అంటే, ఈ మంటిని మహిమకు మార్చాలి అని అంటే ఆయన మహిమ శరీరము పొందవలసిన వాడై ఉన్నాడు. కనుకనే ఆయన మరణించవలసింది, తిరిగి లేవడం కూడా అన్నిమిత్తమని జ్ఞాపకం చేస్తూ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ సమయానుకూలమైనటువంటి అవకాశం భూమి మీద ఎంతో మంది నశించిపోతూ ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకి విలువైన జీవితాన్ని ఇచ్చి మనల్ని ఇంకనూ మీకు సమయం ఇస్తున్నాను, మీ లైఫ్ స్టైల్ని మార్చుకోండి, మీ బ్రతుకులు మార్చుకోండి, పునరుద్ధాన శక్తి పొందుకోండి, స్టీఫెన్ లాగా మారండి, పౌల్లాగా మారండి, యెషయాలాగా మారండి. వాళ్ళ శక్తి పొందుకున్నట్లుగా మీరు కూడా శక్తిని పొందుకోండి అని హెచ్చరిక చేస్తూ ఈరోజు మనలను ఆ యొక్క పునరుద్ధానం లేకపోయి ఉంటే మన దేవుడు గొప్పవాడు, మా దేవుడు మాత్రమే గొప్పవాడు అని ఏలు చూపించి చెప్పగలిగిన ధైర్యం అనుకునేది కాదు. కాబట్టి మన తండ్రిని ఎంతగానో స్తుతులు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మనల్ని కూడా లేపే సమర్థుడు ఆయనే. కాబట్టి అటువంటి పునరుద్ధాన శక్తి మనకి ఇచ్చేటట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.